రాత్రి అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్ పెళ్లి సందర్భంగా మొదటి పెళ్లి పత్రిక మెగాస్టార్ చిరంజీవికి సురేఖ గారికి అందించారు కదా. ఆ వార్త శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేయగానే పెళ్లి సంబరం కన్నా ముందే అయ్యో మన మెగాస్టార్ కి ఏమైంది, ఆయన చేతికి కట్టు ఉంది కదా అని అనుకున్నాం. అసలు మెగాస్టార్ కి ఏమైంది అని సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అయింది. అయితే మన బాధ తీర్చడానికి చిరు ఫ్యాన్స్ కి తనకి ఒక చిన్న సర్జరీ అయిందని క్లారిటీ ఇచ్చారు. 70 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం, అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ అభిమానులను ఆనందపరుస్తున్న నటసింహం మెగాస్టార్ చిరంజీవి. అయితే తాజాగా రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఆ సినిమాలో తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, డాన్స్ స్టెప్స్ తో మరోసారి తనలోని యంగ్ స్పిరిట్ ను చూపించారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించేలా చిరు స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఇందాక చెప్పినట్టు శిరీష్ పెళ్లి మొదటి పత్రిక చిరుకు అందించిన పిక్ లో చిరంజీవి భుజానికి సపోర్ట్ పౌచ్ స్లింగ్ ధరించి కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో చిరంజీవికి ఏమైంది అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. అభిమానుల ప్రేమను గమనించిన చిరు వెంటనే ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన భుజానికి చిన్న శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం కోలుకొని మామూలు కార్యకలాపాల్లో పాల్గొంటున్నానని స్పష్టం చేశారు. తనకు విజయవంతంగా చికిత్స చేసి జాగ్రత్తగా చూసుకున్న డాక్టర్ నితిన్ పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనతో కలిసి ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. తన ఆరోగ్యం గురించి చింతించిన అభిమానులందరికీ చిరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇటు కెరీర్ అటు పర్సనల్ లైఫ్ లో చిరు మంచి ఆనందంగా ఉన్నారు. ఉపాసన చరణ్లకి కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. అలానే వారి పేర్లను అనౌన్స్ చేసే టైంలో ఒక చిన్నారిని ఎత్తుకుని ఉన్న పిక్ కూడా వైరల్ అయింది. సో ఇప్పుడు మన మెగాస్టార్ క్లింకారాతో పాటు శివరాం, దేవీలతో ఆడుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ ఒక చిన్న సర్జరీ వల్ల ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. కానీ ఆయనే అంతా ఓకే అని పోస్ట్ పెట్టాక ఇక చింత లేదు కదా. కెరీర్ పరంగా చూస్తే వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబాయ్ కొల్లితో చిరంజీవి చేయబోయే కొత్త సినిమా కోసం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి మధ్య వయస్కుడి పాత్రలో కనిపించనున్నారని, ఆయన కుమార్తె పాత్రలో మలయాళ యువనటి అనస్వర రాజన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.